అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సమీపంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మా యువ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఆశాజీవి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కష్టపడుతూ మరి తండ్రి ఎంతైతే కష్టపడుతున్నారో దానికన్నా ఎక్కువగా తపన పడి కష్టపడి ఈరోజు ఇన్ని కంపెనీలు, ఇంత అభివృద్ధి, ఇంత రిమార్కబుల్ గ్రోత్ తీసుకురావడానికి కారణమైన మా అన్న, మా నాయకులు ఈరోజు ఈ వేదికని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన రవీంద్ర గారికి, అలాగే మా ఎంపీ మరొక సోదరులు ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికే మంచి పేరు తీసుకొస్తున్న సీఎం రమేష్ గారికి, అలాగే మా సోదరులు మరి ఏపీఐసి చైర్మన్ రాజు గారికి, అలాగే ఇంకొక సోదరులు ఈ ఎలమంచిలి నియోజకవర్గానికి నాతోటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ప్రగణ్ నాగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడికి మరి అనకాపల్లి జిల్లా అంటే కేవలం అధికారులనే కాదు, రాజకీయ నాయకుల్ని కూడా పూర్తిగా కలుపుకొని అనకాపల్లి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న మా కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడికి ఈరోజు మరి ఈ బ్లూ జెట్ కంపెనీ యాజమాన్యం అక్షయ అరోరా గారికి, శివన్ అరోరా గారికి, నరేష్ షా గారికి, అలాగే వేణుబాబు గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతమైన రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి నిజంగా చెప్పాలంటే అదృష్టం ఒక చంద్రబాబు నాయుడు గారు రూపంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్న అనేక కంపెనీలని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ముందుకి ప్రతి ఒక్కరి గ్రోత్కి, అంటే ఒక కంపెనీ పెడితే కేవలం కంపెనీ ఒక్కరే గ్రో అవుతారని లేదు, ఎకానమీ గ్రో అవుతుంది. కంపెనీ ఎక్కడిదో కాదు, భారతదేశందే. మనం గ్లోబల్గా నిలబడాలి అంటే మనం మన ఎకానమీని నిలబెట్టుకోవాలి. రేపనే రోజు 140 కోట్ల మంది భారతీయులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలంటే స్ట్రాటజికల్ కంపెనీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈరోజు మరి ఈ ఆంధ్రప్రదేశ్నే ఒక గ్రోత్ మరి ఇంజన్ లాగా తీసుకెళ్తున్న మా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా విశాఖపట్నం, ఎస్ట్వేల్ విశాఖపట్నం, అందులో అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా అతిథి దేవో భవ, ఈ సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటుంది. మనం అందులోని కూడా విశాఖపట్నం ఎప్పుడు కూడా అందరినీ కూడా వెల్కమ్ చేస్తాం, అందరికీ కూడా స్వాగతిస్తాం, సహకరిస్తాం, వాళ్ళ ఎదుగుదలకి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం. అలాంటి మనస్తత్వాలతో మరి విశాఖపట్నం ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఈరోజు మరి ముందుండి మరి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడం చాలా అదృష్టం. అలాగే మా ఎలమంచిలి నియోజకవర్గం ఎన్నాళ్ళ నుంచో 18 సంవత్సరాల నుంచి ఇక్కడ SEZ రావటం, అంతకన్నా ఈ 2 సంవత్సరాల్లోనే చాలా ఫాస్ట్గా గ్రో అవటం చాలా ఆనందం కలుగుతుంది. డెఫినెట్గా we welcome you, sir. We definitely will support you. This is our industry.
we'll stand for you. You are our part of our family, and you are also one of the, you are Indian, and we respect you. We both, like, together we will develop, together we will stand for the nation. We invite you to contribute to India and Andhra Pradesh state. We are here 100%. ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే కేవలం ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాల కోసం కాదు. ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే 100 సంవత్సరాల కోసం. అందుకని ఇప్పుడే అన్న లోకేష్ అన్న బాగా దీవించండి అన్నారు. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేశామంటే ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ బతికే పరిస్థితి ఉండాలి కాబట్టి చల్లగా ఉండాలని దీవించమని కోరారు అన్న నారా లోకేష్ అన్న. ఇది ఒక చారిత్రకమైన సమయం, అందులో నేను భాగస్వామి అవ్వడం నా అదృష్టం. డెఫినెట్గా దేశం, ఇది దేశ సంపద, ఇది రాష్ట్ర సంపద. ఈ సంపదని మరి ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటూ ఈ దేశానికి ఇవ్వటం కోసం మా వంతు సాయం, మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. చిన్న చితగా ఏమైనా ఉన్నా కూడా మేము ముందుకి పొలిటికల్గా ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇక్కడ యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.